నమస్కారం. రియల్ న్యూస్ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. 2026-27 బడ్జెట్ రూపకల్పనపై నీతి ఆయోగ్లో ప్రధాని భేటీ. ఆర్థిక వృద్ధి, పెట్టుబడులపై నిపుణులతో ప్రధాని చర్చ. ఉపాధి సృష్టి, డిజిటల్ ఎకనామీపై కీలక సూచనలు. రైతులు, ఎంఎస్ఎంఈలపై దృష్టితో బడ్జెట్ అవసరమన్న అభిప్రాయం. బనకచెర్లకు అనుమతులు వచ్చినా స్పందన లేదని హరీష్ రావు విమర్శ. నీటి హక్కుల విషయంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపణ. రాష్ట్ర ప్రయోజనాలు పక్కన పెట్టారని హరీష్ రావు వ్యాఖ్య. తెలంగాణ నీటి హక్కులపై పోరాటం కొనసాగుతుందని స్పష్టం. సంక్రాంతి ప్రయాణికులకు టోల్ మినహాయించాలని కేంద్రానికి లేఖ. ప్రజలపై ఆర్థిక భారం తగ్గించాలన్న మంత్రి కోమటిరెడ్డి. ట్రాఫిక్ రద్దీ నివారణకు ముందస్తు చర్యల సూచన. టోల్ మినహాయింపుతో ప్రయాణికులకు ఊరట. స్కీమ్ల పేర్లు మార్చి ప్రయోజనాలను మోసం చేస్తున్నారన్న వేణుగోపాలకృష్ణ విమర్శ. సూపర్ 6 పథకాలు విఫలమయ్యాయని ఆరోపణ. పాలనలో పారదర్శకత లేదని మాజీ మంత్రి వ్యాఖ్య. ప్రజల నమ్మకాన్ని ప్రభుత్వం నిలబెట్టుకోలేకపోయిందని ఆరోపణ. చట్టసభల్లో బీసీలకు 54% రిజర్వేషన్లు లేకపోవడం అన్యాయమన్న ఆర్ కృష్ణయ్య. ప్రైవేట్ రంగంలో బీసీలకు ప్రాతినిధ్యం లేదని విమర్శ. కులగణన ద్వారానే సామాజిక న్యాయం సాధ్యమని డిమాండ్. జనాభా ఆధారంగా రిజర్వేషన్లు అమలు చేయాలని పిలుపు. బనకచెర్ల ప్రాజెక్టుకు అవసరమైన కీలక అనుమతులు సిడబ్ల్యూసీ నుంచి వచ్చాయని, అయినా తెలంగాణ ప్రభుత్వం స్పందించకపోవడం ఆశ్చర్యకరమని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. అనుమతులు వచ్చినా ప్రభుత్వం పడుకున్నట్లు నటిస్తోందా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి రాజకీయ ప్రయోజనాలకే పరిమితమై రాష్ట్ర ప్రయోజనాలను విస్మరిస్తున్నారని ఆరోపించారు. గురువుకు గురుదక్షిణ ఇస్తున్నాడా అంటూ వ్యక్తిగత విమర్శలు చేస్తున్నాడు. ఆంధ్ర అల్లుడున్నంత మాత్రాన నీళ్లను అక్కడికి మళ్లించాలా అని ప్రశ్నించారు. నీటి వనరుల విషయంలో తెలంగాణకు అన్యాయం జరగనివ్వమని స్పష్టం చేశారు. రాష్ట్ర హక్కుల కోసం గట్టిగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ఉత్తరం చూస్తే తెల్లారే ఒంటికాల మీద లేస్తాడు, ఢిల్లీలో అవసరమైతే ధర్నా పెడతాడు. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రిని కలవాలి, మన ఎంపీలు పార్లమెంట్లో లొల్లి పెట్టాలి. మరి అసలు ఈ లెటర్ రాలేదా? మీరు పని చేస్తున్నారా, నిద్రపోతున్నారా నాకు తెలియదు. వచ్చినా కూడా కళ్ళు మూసుకున్నారా? ఐ డోంట్ నో. బట్ ఇది నేను ఇప్పుడు బయట పెడతా ఉన్నా. ఆల్రెడీ గోదావరి బనకచెర్లకు సిడబ్ల్యూసీలో అత్యంత కీలకమైన అనుమతి రానే వచ్చింది, ఇచ్చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇది అంతర్రాష్ట్రీయ మామ్లే. చెర్లైన పోలవరం నల్లమల సాగర్ అయినా ఒకటే, గవే నీళ్లు, గదే సోర్సు, పోలవరంకి వెళ్ళి తీసుకుపోతారు. ఇక్కడ ఏమైంది, నీటి లభ్యత ఉన్నది, నీళ్లు తీసుకుపోవచ్చు అని క్లియరెన్స్ ఇచ్చేసింది. అసలు ఎంత ఘోరము! ఏం చేస్తున్నారు మీరు? నిద్రపోతున్నారా? ఉత్తమ్ కుమార్ రెడ్డి పొద్దుగాలేస్తే మామూలు తిట్టుడేనా? రేవంత్ రెడ్డి ఎప్పుడు లాగుల తొండలు జరుగుతా, లేకపోతే ఏందో అంటాడు కదా, ఇంకా మెడల పేగులు వేసుకుంటా, గోటీలాడుతా, ఈ చిల్లర మాటలేనా? నువ్వేమన్నా రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రయోజనాలు ఏమైనా కాపాడేది ఉన్నదా లేదా? అసలు నువ్వు ఆ కుర్చీలో కూర్చున్నది ఆంధ్రాకు వత్తాసు పలకడానికా, బాబు గారికి గురుదక్షిణ చెల్లించడానికా, తెలంగాణ నీళ్లు ఆంధ్రాకు దోచిపెట్టడానికా? ఆంధ్ర అల్లుడున్నంత మాత్రాన ఆంధ్రాకు నీళ్ళు ఇస్తారు ఎవడన్నా? నీకు అల్లుడు ఆంధ్రనేమో కానీ నువ్వు ముఖ్యమంత్రివి రాష్ట్రానికి కదా. ఇందులో అదే డాక్యుమెంటు పేజ్ 2 హైలైట్ చేసి చూపిస్తున్నా మీకు నేను. ఇది మీ అందరికి కూడా షేర్ చేస్తా ఈ డాక్యుమెంటు. స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ used the discharge data of Godavari at Polavaram site for the period from 1980-81 to 2020-23. Based on this discharge data, the state government has assessed the availability of flood water as under. In excess of 1 lakh cusecs of flood flow, and after deducting the demands of ongoing Chintalapudi, Uttarandhra Sujala Sravanti lift irrigation schemes from Polavaram spillway, during the period from July to October, ఎన్ని టీఎంసీల నీళ్ళు ఉంటాయంటే 790 టీఎంసీలు ఉంటాయని లెక్క తెలిసిండ్రు. ఇన్ ఎక్సెస్ ఆఫ్ 3 lakh cusecs ఆఫ్ ఫ్లో డ్యూరింగ్ జూలై టు ఆగస్ట్ అండ్ 1 lakh cusecs ఆఫ్ ఫ్లో డ్యూరింగ్ సెప్టెంబర్ టు అక్టోబర్, అండ్ ఆఫ్టర్ డిడక్టింగ్ ద డిమాండ్స్ ఆఫ్ ఆన్గోయింగ్ చింతలపూడి అండ్ ఉత్తరాంధ్ర సుజల్ స్రవంతి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ ఫ్రమ్ పోలవరం స్పిల్వే 418 టీఎంసీలు ఉంటాయి. అంటే
1,00,000 క్యూసెక్కుల ఫ్లడ్ పైన పోలవరం మీద ఎంత ఉంటాయి అంటే 790, 3,00,000 క్యూసెక్కుల మీద ఫ్లడ్ ఎంత ఉంటుంది అంటే 418 టీఎంసీలు ఉంటాయి అని లాస్ట్కి వాళ్ళ కంక్లూజన్ నేను చదివేది. యాజ్ ద ప్రపోజ్డ్ డైవర్షన్ ఆఫ్ 200 టీఎంసీ ఆఫ్ ఫ్లడ్ వాటర్ ఫ్రమ్ గోదావరి రివర్ డ్యూరింగ్ ద పీరియడ్ ఫ్రమ్ జూలై టు అక్టోబర్ after deducting the demands of aforesaid lift irrigation schemes in both the above mentioned cases is lower than the availability of flood water, 75% dependability discharge of Polavaram Dam. Therefore, the proposal appears to complain to Annex G of the GWTD decision. Signed by Manoj Kumar, date 30 జూలై 2025, సమయం 1:37 సంక్రాంతి పండుగకు వెళ్లి వచ్చే వాహనాలపై టోల్ వసూలు చేయొద్దని కోరుతూ మంత్రి కోమటిరెడ్డి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి లేఖ రాశారు. పండుగల సమయంలో సుదీర్ఘ ప్రయాణాలు చేసే ప్రజలకు ఆర్థిక భారం తగ్గించాలన్నదే లక్ష్యమన్నారు. ప్రయాణికులు రోడ్డు భద్రతపై జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ట్రాఫిక్ రద్దీ నివారణ, అత్యవసర సేవలు నిరంతరం అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. పండుగ వేళల్లో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా కేంద్రం సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ నిర్ణయం అమలైతే లక్షలాది ప్రయాణికులకు ఊరట కలుగుతుందన్నారు. అటు అబ్దుల్లాపూర్ మెట్ తూప్రాన్ నుంచి మొదలు పెడితే విజయవాడ వరకు కంప్లీట్ గా గంటలు ఇలా లక్షల వెహికల్, దాదాపు మా లెక్క ప్రకారం 10 లక్షల వెహికల్స్ పోయినసారి 9,97,000 వెహికల్స్ హైదరాబాద్ కి ప్రైవేట్ వెహికల్స్ అదర్ దాన్ ప్రైవేట్ బస్సెస్, కార్లు, 600 ట్రైన్లు కాక పోయినట్టు లెక్కలు ఉన్నాయి. దాని అందుకే అడ్వాన్స్ గా ఈ రోజు ఉదయం 9 గంటలకు వెళ్లి రివ్యూ చేస్తూ నేషనల్ హైవే ఆర్ఓస్, మా స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజు గారు, సూర్యాపేట, నల్గొండ, భువనగిరి, రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ గారు రావడం జరిగింది. మిగిలిన 3 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, మొట్టమొదటిసారి ఈఎన్సీలు ఆర్మీకి సంబంధించి ఈ రోజు రాత్రికి వెళ్లే అన్ని ఎక్కడ కూడా ట్రాఫిక్ ఆగకుండా పోవాలి. టోల్ గేట్ల దగ్గర ఎక్కువ పెంచే విధంగా తీసుకోవాలి కౌంటర్స్. దాంతో పాటు గతంలో మనకు ఎక్కడెక్కడ యాక్సిడెంట్ స్పాట్స్ ఉన్నాయో యాక్సిడెంట్ స్పాట్ దగ్గర మొత్తం గ్రామాలకు వెళ్ళి క్లోజ్ చేసుకుంటూ యూటర్న్ దూరమైన సరే యూటర్న్ కొట్టాలని, అందులో రామేజ్ ఫిలిం సిటీ దగ్గర కూడా క్రాసింగ్ దగ్గర కూడా ఇబ్బంది అవుతుంది. ఇలా కొన్ని పాయింట్లు గుర్తుకొచ్చుకుంటే సుదీర్ఘంగా 5 గంటల పాటు మొట్టమొదటిసారి 10 రోజుల ముందే ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రజలందరికీ పండుగకు వెళ్లే ప్రజలందరికీ కూడా హామీ ఇస్తున్నాం. ఈసారి ఎటువంటి ఇబ్బంది లేకుండా త్వరగా క్షేమంగా మీరు కూడా స్లోగా వెళ్ళండి. అన్ని వసతులు ఏర్పాటు చేస్తున్నాం. అంబులెన్స్లు, క్రేన్స్, డాక్టర్స్ మధ్యలో, ఎందుకంటే ఎవరైనా పెద్దవాళ్ళు లేట్ అయినా కానీ. ఇంకొకటి ముఖ్యమైనది, మా ఆర్ఎన్బి స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారే ట్రాన్స్పోర్ట్ సెక్రటరీ కాబట్టి ఆయన ద్వారా ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ద్వారా అక్కడ నల్గొండ, చౌటుప్పల్ ఆ ఏరియాలో చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి. హెవీ వెహికల్స్ ఏది లేకుండా 8th, 9th, 10th, 11th ఈ 4 రోజులు హెవీ వెహికల్స్ అవి ఎవరు కూడా ఇండస్ట్రీ వాళ్ళు ఆ వెహికల్స్ ని బయటికి పంపకుండా త్వరగా చేరుకునే విధంగా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మళ్ళీ రిటర్న్ లో వచ్చేటప్పుడు కూడా తీసుకోవాల్సిన చర్యలు గాని, ఇది ఫస్ట్ టైం ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ ఎప్పుడు కూడా ఇలాంటి మీటింగ్ అన్ని ఏర్పాటు చేసి ఇంక్లూడింగ్ క్రేన్లతో సహా ఎన్ని కిలోమీటర్లకు క్రేన్ పెట్టారు. నిన్న సీఎం గారితో మాట్లాడితే గౌరవ సీఎం గారు కూడా డీజీపీ గారికి, ఇంటెలిజెన్స్ ఏడీజీ విజయ్ కుమార్ గారికి ఆదేశాలు ఇచ్చి ఉదయం డీజీ గారు కూడా వాళ్ళు కాన్ఫరెన్స్ తీసుకోవడం జరిగింది. దాంతో పాటు రేపు మళ్ళా వాళ్ళు కూడా రివ్యూ పెట్టుకుని ప్రతి 50 మీటర్లకు కానిస్టేబుల్ ఉండే విధంగా ఎక్కడ ఒక